వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. సో 'పుష్ప 2' రిలీజ్ రోజున సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఆ ఘటనపై అయితే మన పుష్పరాజ్‌ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని అయితే ఈరోజు మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అయితే విచారణ చేశారు. మరి ఇంతకీ ఏం విచారణ చేశారు? అదేవిధంగా దీనంతటికి కారణం అంటే మన రేవతి గారి మృతి మృతికి అసలు ఎవరు కారణమయ్యారు? సో దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారైతే ఉన్నారు. సార్ చెప్పండి, అసలు దీనంతటికి కారణం ఎవరు? ఇది అసలు ఈ ఇష్యూ చాలా వైరల్ గా మారుతుంది. సో ఈ రేవతి అనే అమ్మాయి మృతికి సో మరి ఎవరు కారణమయ్యారు? ఇదంతా సంఘటన అసలు ఎలా జరిగింది? ఎవరెవరున్నారు? మనం అందరం చూసాం. ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ని విచారణ నిమిత్తం పిలిపించి ఆయన్ని ఇంటరాగేట్ చేశారు. సో అందులో అనేక ప్రశ్నల్ని వాళ్ళు పోలీసులు ఆయన మీద సంధించినట్టు మనకు తెలుస్తూ ఉంది. చాలా ప్రశ్నలకి ఆయన సమాధానాలు ఇచ్చారు. కొన్నింటిని ఆయన దాటవేసినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అందులో ప్రధానంగా ఈ తొక్కిసలాటకి కారణం ఎవరైతే ఉన్నారో అందులో ప్రధానంగా ఆ థియేటర్ యాజమాన్యానికి, థియేటర్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ, అలాగే అల్లు అర్జున్కు సంబంధించినటువంటి ఆయన పర్సనల్ సెక్యూరిటీ. సో వీళ్ళకి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ పోలీసులు సంపాదించారు. అందులో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి పర్సనల్ సెక్యూరిటీగా ఎవరైతే వచ్చారో, బౌన్సర్లు ఎవరైతే వచ్చారో వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ తొక్కిసలాటకి కారకులు అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టు మనకి తెలుస్తూ ఉంది. ఈవెన్ ఆ ఫుటేజ్ కూడా ఇప్పుడు పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది. సో అందులో చూస్తే అంటే ఈ బౌన్సర్లందరినీ కూడా ఆర్గనైజ్ చేసేటువంటి వ్యక్తి తను స్వయంగా ఒక బౌన్సర్ అయినటువంటి యాంటోనీ అనే అతను ప్రధానంగా ఈ తొక్కిసలాటకి అంటే ప్రేక్షకుల్ని, అక్కడ థియేటర్లోకి వచ్చినటువంటి ప్రేక్షకుల్ని నెట్టివేసి తొక్కిసలాటకి కారకుడయ్యాడని చెప్పేసి అతన్ని ఒక నిందితుడిగా నిన్ననే ఆయన పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. సో మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము అతను ఎవరనేది. సో ఇతనైనా ఇప్పుడు ఈ తొక్కిసలాటకంతా కూడా రేవతి అనే ఒక మహిళ, అందులో ఒక గోల్డ్ షాప్లో పనిచేసేటువంటి వ్యక్తి, అతని భార్య భాస్కర్ అనే భార్య, ఒక సాధారణటువంటి కుటుంబం, నెలకి 30,000 రూపాయలు జీతగాడు. సో అతను పైగా ఈ మధ్యకాలం అతను అనారోగ్యానికి పాలైతే లివర్ దెబ్బతింటే సో ఆమె రేవతి భర్తకి లివర్ దానం చేసి ఆమె బతికించుకుందని చెప్పేసి మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. సో ఆ తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు పోలీసులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా సిపిఆర్ చేసి ఆమె ప్రాణాలు అయితే దక్కలేదు. రేవతి ఆమె జస్ట్ 39 years ఓల్డ్ మాత్రమే. అలాగే వాళ్ళ కొడుకు శ్రీతేజ్ 13 సంవత్సరాల అబ్బాయి. సో అతను యాక్చువల్గా అల్లు అర్జున్ అభిమాని. ఆ అబ్బాయి కోరిక మేరకే సినిమా చూపించమని ఆ అబ్బాయి అడిగినందువల్లే వాళ్ళిద్దరు కూడా ఫ్యామిలీ అంతా ఈ సినిమా చూడటానికి, బెనిఫిట్ షో చూడటానికి వచ్చినట్టు మనకి ఇదివరకే తెలిసింది. సో అలా వచ్చిన వాళ్ళని అల్లు అర్జున్ అక్కడికి రావటం అనేది, అంటే పోలీసులు అనుమతించకపోయినప్పుడు కూడా యాజమాన్యానికి హీరో అంటే సెలబ్రిటీలను కూడా సినిమా సంబంధించినటువంటి హీరో హీరోయిన్ని ఆ రోజు మాత్రం థియేటర్కి రప్పించకండి, ఎందుకంటే అక్కడ అదుపు చేయటం చాలా కష్టమవుతుంది. వాళ్ళు వచ్చారంటే అభిమానులందరూ కూడా ఒకరికొకరు ఎగబడే అవకాశం ఉంది, దానివల్ల వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది, లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పోలీసులు రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా, అంటే వాళ్ళు లెటర్ ఇచ్చినప్పటికీ కూడా రిటర్న్ లెటరు అల్లు అర్జున్ రావటం, దీని వెనక అల్లు అర్జున్ ఎందుకు వచ్చారు ఏంటి అనేది ఆల్రెడీ విచారణ జరుగుతూ ఉంది. మనం దాన్ని జొలిగిపోగానే బట్ ఇప్పుడైతే ఈ ప్రధానంగా ఈ తొక్కిసలాట అక్కడ మనం చూసాం, గ్రిల్ కూడా ఆఖరికి విరిగిపోయింది. విరిగిపోయిందని ఒక గొలుసు పెట్టి ఒక చైన్ వేసి వాళ్ళు దాన్ని నిలబెట్టినట్టుగా కూడా మనం ఎట్ ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ థియేటర్ దగ్గర చూస్తే మనకి తెలుస్తూ ఉంది. మొత్తానికంటే బౌన్సర్లో ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో చాలా విమర్శలకి తావేస్తున్నది. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ గారిని, అదేవిధంగా అల్లు అర్జున్ గారి కుటుంబాన్ని కాపాడేందుకు అని చెప్పేసి అక్కడున్న పబ్లిక్ ని తోసేసే క్రమంలో రేవతి అనే అమ్మాయి కూడా మృతి చెందిందని కూడా మీరు అంటారు. అంటే ఇప్పుడు మామూలుగా హీరో వచ్చినప్పుడు అభిమానులు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళని ఎలా అదుపు చేయాలి?
అక్కడ ఉన్నదేమో చాలా నేరోగా ఉంది, లోపలంతా వే అంత. మనకు తెలిసి థియేటర్లు ఎలా ఉంటాయి, అవి వెడల్పుగా ఏమి ఉండవు కదా. అందులో అందరూ కూడా parking అని చెప్పేసి మామూలుగా థియేటర్ ఒక ఫుల్ అయితేనే ఆ క్రౌడ్ అంతా కూడా బయటికి వెళ్ళేటప్పుడు, సినిమా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఒకరినొకరు తోసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అంత ఇరుకుగా ఉంటాయి అవి. అలాంటిది ఒక సెలబ్రిటీ, పైగా తనకి ఇవాళ పుష్ప ఆ సినిమాతోటి అతనికి వచ్చినటువంటి ఇమేజ్ ఎలాంటిదో మనకు తెలుసు. సో అందు గురించి ఆయన రావడంతో, పైగా ఆయన వచ్చే ముందు కూడా థియేటర్ దగ్గర ఆయన చేతులు ఊపుతూ అందరికి అభివాదం చేయటం, దీంతో రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు కానివ్వండి, చుట్టుపక్కల ఆ థియేటర్ ఆల్రెడీ అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు అనే సమాచారం తెలిసిన వాళ్ళు కానివ్వండి, కేవలం టిక్కెట్లు కొనుక్కున్న వాళ్ళు మాత్రమే కాకుండా ఇలా బయట నుంచి ఎక్కువ మంది కూడా అక్కడికి రావటం ఆయన దగ్గరికి. పైగా ఏంటంటే అక్కడ నిజానికి మరి బెనిఫిషియల్ అన్నప్పుడు ఓన్లీ టికెట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతించాలి. అప్పర్ బాల్కనీలో ఒకవేళ సెలబ్రిటీల కోసం అది ఆపి ఉంచినప్పుడు కూడా ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రధానంగా ఎక్కడికి వెళ్ళిన వీళ్ళ మీద తరచూ విమర్శలు అనేవి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఈవెన్ మీడియా వాళ్ళ మీద కూడా వాళ్ళు దౌర్జన్యాలు ప్రదర్శించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. మీడియా వాళ్ళతోటి వాళ్ళు చేస్తున్నటువంటి, అంటే వాళ్ళను కూడా, మీడియా వాళ్ళని కూడా లెక్క చేయకుండా తోసివేయటం. ఈవెన్ ఆ రోజు మనం అక్కడ చూస్తే పోలీసులను కూడా వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళను కూడా దాదాపు తోసివేసే పరిస్థితి వాళ్ళకు ఉంది. అంటే ఒక ప్రైవేటు సెక్యూరిటీ వాళ్ళే పోలీసులను కూడా లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉంది. అందుకనే ఈ బౌన్సర్లకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ సెలబ్రిటీలు వస్తున్నారన్న వాళ్ళు అక్కడ చేసేటువంటి హడావిడి మామూలుగా ఉండదు. సో దీనివల్ల చాలాసార్లు గొడవలైన సందర్భాలు మనకు తెలుసు. స్వయంగా ఇతన్ని అదుపులోకి అయితే తీసుకున్నారు. మరి ఈ రోజు జరిగిన విచారణలో మళ్ళీ విచారణ చేయనున్నారని చెప్పేసి కూడా చాలా వినిపిస్తుంది. సో దీని గురించి అంటే ఈ పర్సనల్ సెక్యూరిటీకి సంబంధించి కూడా అసలు ఎంతమంది, మీ పర్సనల్ సెక్యూరిటీలో ఎంతమంది ఉన్నారు ఏంటి అనే వివరాలను కూడా అల్లు అర్జున్ అడిగి, వాళ్ళు ప్రశ్నలు అడిగి రాబట్టినట్టు మనకు తెలుస్తూ ఉంది. అంటే అక్కడ థియేటర్ యాజమాన్యానికి సంబంధించి అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళు ఏదైతే వ్యవస్థ ఏదైతే ఉంటుందో దానికి తోడు ఇప్పుడు వీళ్ళు కూడా తోడవటం. ఈ బౌన్సర్లు అంటే థియేటర్ వాళ్ళన్న ఒక లెక్క, సో వీళ్ళు మరీ అసలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అంటే సెలబ్రిటీ దగ్గరికి ఎవరు కూడా రాకూడదనే ఉద్దేశంతో వాళ్ళు బలంగా చేతులతో నెట్టు వేయటం. సో అదే జరిగింది అక్కడ. ఆ రోజు రేవతి అలాగే శ్రీదేశ్ కింద పడిపోయారు. సో వాళ్ళ మీద నుంచి వీళ్ళు తొక్కుకుంటూ వెళ్ళడం వల్ల, పబ్లిక్ తొక్కుకోవడం వల్ల ఆ అబ్బాయి బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యని చెప్పేసి మనం వింటున్నాం. బ్రెయిన్ డెడ్ అని కూడా ఇంకో పక్క వినిపిస్తూ ఉంది. అలా పోరాటం చేస్తూ ఉన్నాడు ఆ అబ్బాయి. రేవతిని మనం కోల్పోయాము. ఆ కుటుంబం అంతా కూడా ఒక ఇద్దరిని కోల్పోవడం అనేది చిన్న విషయం కాదు. సో ఆ భాస్కర్ అనే అతను భార్యని కొడుకుని కోల్పోయాడు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ విచారణకు సంబంధించి మళ్ళీ మీరు చెప్పినట్టు సో ఈరోజు 3.5 గంటల సేపు మాత్రం ఆయన విచారించారు. నిజానికి ఆయనకి ఇచ్చినటువంటి నోటీసులో అవసరం అయితే సో సీన్ దాదాపు రీకన్స్ట్రక్షన్ లాగా అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది అవసరమైతే అని చెప్పి మెన్షన్ చేశారు. కానీ ఈరోజు అయితే ఆ అవసరం రానట్టు కనిపిస్తుంది. అందుకనే థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ తీసుకువెళ్ళటం జరగలేదు. సో మళ్ళీ ఎందుకంటే మళ్ళీ హీరో వస్తున్నాడంటే మళ్ళీ పబ్లిక్ గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ లేనిపోని మళ్ళీ ఇంకొక ఏదైనా అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరిగే అవకాశాలు మనం తోసిపుచ్చడం. సో ఏదేమైనా అసలైనటువంటి కారణం అంటే ఈ మొత్తం ఎపిసోడ్కి ఏదైతే ఉందో ఇది కారకుడు బౌన్సర్లే. అందులోనూ ఈ బౌన్సర్లు అందరినీ కూడా ఒక లీడర్ లాంటి ఈ ఎవరైతే ఉన్నారో యాంటోనీ అనే అతనే ప్రధానమైన కారణం అని చెప్పేసి పోలీసులు అతని మీద అభియోగాలు మోపి ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ.